ఓరయ్యా ఏంటి డైర్ దొక్కిరు కదా ఏ డాన్స్ చేస్తుంటే దొక్కినావు అయిపోయింది పోరా మీ పని అయిపోయింది పోరా మీ పని ఏంటి కడుపులో గుడగుడ అంటుంది అయిపోయింది పోరా మీ పని అయిపోయింది పోరి పోరా మీ పని అయిపోయింది పోరి అరే పాత్రలు చూడుకున్నారా బాయ్ మీరు ముగ్గులు దొక్కిర్రు ముగ్గులో ఉన్న డైర్ ని దొక్కిర్రురా కోని లేకుండా ఏదో మేనేజ్ చేద్దాం అనుకున్నా నీకే దాకిందిరా కడుపు వస్తుందన్నా దండ పెడతాను ఏదో ఒకటి చేయన్నా అరే 90 తెస్తే చేసేందుకు పిచ్చోని అనుకున్నా అర్రా ఫుల్ అయితేనే చేస్తా ఈసారి ఫుల్ అయితేనే చేస్తా ఈసారి ఎలా ఉందిరా షేక్ 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 ఆడిస్తాను రా అబ్బాయి 90కి పోయి ఫుల్ మంచిగా అన్ని డైరీ కానీ చెప్పేసుకోవచ్చు బుద్ధి అవుతుందిరా మళ్ళీ సుందరం కడుపులో గుడుగుడు అంటుంది సరే డైర్ గా నింపేసి నిన్న నుంచి 10 మందికి నిన్నరా అయినా లాభం లేదు పెద్ద తీసుకుంటాం పట్రా సారా సారమ్మ సారా నా పానమైతివమ్మ సారా నిన్ను దాయకుంటేనే సారా పానం కింది మీదైతే సారా బాబా ఆ ఊహ ఎంత బాగుందో సారా తాగాలన్నా మందు తాగాలన్నా ఊహించుకుంటేనే బాగుంటది ఈ ఊహ ఎంత బాగుందో తాగుడు గురించి వా ఇప్పుడు మళ్ళా దసరా ఏమో చూడాలి వాళ్ళకు ఎరగబెట్టింది అని నేనేదో నాకు మంత్రాలు రావు ఏం రావు నేను పగటి వేషగాడిలాగా ఏదో నా పొట్ట తిప్పల కోసం నేనేదో చేసుకుంటుంటే మామూలుగా వాళ్ళే వచ్చి మంత్రాలు కూడా అంటేది వాళ్ళే వచ్చి ఇది అన్నారు ఏదో ముగ్గేసిన నేను ముగ్గేసిన దానికి అల్లా ఇంత పసుపు వేసిన డైర్ వేసిన అరకెరగా పెట్టడం ఏందో నాకు మందు తెస్తాడడం ఏందో ఆ ఊహ అయితే ఎంత బాగుందో చాలా ఇప్పుడైతే మందు అయితే వస్తుందిగా ఫుల్ బాటలు తెమ్మన్నా తెస్తారు బెంగి తాగి పండాలి అరే తుప్పా చదవా నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా వీళ్ళు మందు తేవడమే ఆలస్యం నాలుక కూడా లబ్బలబ్బా అంటుంది తాగాలి ఇవాళ బగ్గా ఫుల్ వాటలు తాగి మామూలుగా ఉండొద్దు ఇవాళ వాణి వస్తారేమో ఎంతసేపు అవుతుందో చూద్దాం ఎరగబెట్టడం అంటే మామూలుగా లేదా వాళ్ళకు అంతా ఏం మాయమనో నాకేం మంత్రాలు రావు తంత్రాలు రావు అయ్యో దేవుడా ఏంది బాధ మంత్రాలు అని ఆలే వచ్చింది ముగ్గులుతో డైర్ వేసిన నేను డైర్ వేసి ఇంత పసుపు కుంకుమ చల్లిన పసుపు కుంకుమకే అరగబెట్టిందంటారు ఊరి నాయనో ఇది ఎక్కడ బాధ సరే ఇట్లా అలా నమ్మకాన్ని మనం ఎందుకు కానాలి ఎవరికి కూడా తెలవకుంటే మళ్ళీ మందు తెస్తే తాపుదాం వాళ్ళకి ఎరగబెట్టేది ఎట్లా తక్కువ చేయాలన్నా అది అర్థమవుతలేదు అదేలే ఏదో పిచ్చి పోరగాళ్ళు వాళ్ళకి ఏం అర్థం కాదు మైండే లేదు వాళ్ళకు మైండ్ ఉంటే నా కాడికి ఎందుకు వస్తుంది కానీ మైండ్ లేదు నీళ్ళల్లో ఇంత ఏదో ఒకటి వేసి ఏదో 4 మంత్రాలు అలా చెప్పినట్టు చదివి ఏదో ఇచ్చి దింగితే గుడ్డికి తక్కువ అయితే అప్పుడు తక్కువ కాకపోతే అదో బాధ వచ్చింది కానీ ఏదో చూద్దాం పట్టు పిచ్చి జనాలు వాళ్ళ నమ్మకం అనేది ఉంటది కాబట్టి ఏదో వాళ్ళ నమ్మకంతోనే
చేస్తే అయిపోతుంది. ఏదో ఒక 4 మంత్రాలు నడుము బుడుము బుసుకు పుడుగు తుసుకు బుడికి బుచ్చికి బులికి బులికి ఉలికి చిలికి ఇట్లాంటి ఒక 4 మంత్రాలు చెప్పేసినాము పిచ్చి పాడుకోవాలి కాళ్ళకే అది అయిపోతుంది. రే వచ్చినారా తెచ్చినారా బాయుడు మళ్ళా ఆడికి పోయినరా వచ్చా తక్కువ తెచ్చినారా నిన్ననే దిడ్డి చేసినాం ఈ రోజు ఏం చేస్తాను దండాన పెడతా దిడ్డిలో కూడా చేయను అమ్మా. అదే నాయన లాగులు కూడా వేసుకోలేదు కదా మీరు. అన్ని ఖరాబ్ అన్ని సార్లు పోయినారా మొత్తం ఆడ అన్ని సార్లు పోయిరా అన్నిసార్లు బండి అయితే తెచ్చినవా ఆడబెట్టు ఏంది తెచ్చాను ముందా చెయ్యి ఆడబెట్టురా మంద ఆడబెట్టురా మాట మీద పెడుతున్నా దండం పెట్టి దండం పెట్టురా దండం పెట్టి ఏమైందిరా అట్ట కూర్చుంటుందిరా అలవాటు అయిపోయింది అంతేనా ఇట కూర్చుండే అదే పరిస్థితి పోరా పోరి మీరైతే పోయిరా పోరి పోతే పోనీ మంద అయితే వచ్చింది ఫుల్ బాటల్లో మాట పాడకావులు ఆపై తెచ్చింది ఇదైతే తాగుదాం ఫస్ట్. మా దోస్తుల కారం వేయాలి మా దోస్తుల కారం వేయాలి. అబ్బా బా ఏమన్నా పచ్చడి గిచ్చడి ఉంటే బాగుండు నంచుకుంటాను కానీ మా పచ్చడి తేవడం మళ్ళీ అలా ఉండదు చీప్ అవుతాం. మా పచ్చడి తేవడం మళ్ళీ అలా ఉండదు చీప్ అవుతాం. బా 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 ఇది అసలైన మందు. ఎంతైనా లాగొచ్చు. ఇవాళ అయితే లాగిస్తా. లాగించినాక ఇంకేమన్నా ఉంటే రేపు చూసుకుందాం. 50 మంది అయితే తాగుదాం. ఇప్పుడు వాళ్ళు బాత్రూమ్ పోయి వస్తారు. వచ్చినాక ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి కలిపి కషాయం లాగి ఇవ్వాలి. కషాయం లాగి ఇవ్వాలంటే వాళ్ళు నిన్న 90 తెచ్చారు, ఇవాళ ఆపు తెచ్చారు, మళ్ళీ ఎరగబెట్టిందని అది ఇది అంటారు. దీన్నే కషాయం లాగా కలిపి ఇద్దరికి అలా ముందర మంత్రి ఇస్తే తగ్గుతుంది. ఇది ఎక్కువ పోయకుండా మనకు కూడా కావాలి కాబట్టి ఎక్కువ పోయొద్దు. ఎక్కువ పోయకుండా మనకు కూడా కావాలి కాబట్టి ఎక్కువ పోయొద్దు. పోసి అలా ఇన్ని నీళ్ళు పోసి ఇద్దరికి ఇచ్చి మంత్రి ఇచ్చి ఇస్తున్నామని అలా ముందలు ఇచ్చినామనుకో పిచ్చి పోరగాళ్ళు ఊరికేనే నమ్ముతారు. వాళ్ళకి తెలియదుగా మనమే మంత్రగాలం అనుకుంటారు వాళ్ళు. మనం చెప్పిందే వేదం వాళ్ళకు. రాగానే మంత్రి ఇచ్చి అలా ముందరనే మంత్రి ఇద్దాం. మీకోసమే కషాయం తయారు చేసిన రా చెప్తా. కూరగాయలు అయిపోయినా అయిపోయింది రారు కషాయం తయారు చేసిన రారు నీళ్ళు కడుకుంటాను. తూర్చుకొని రారా ఒక దెబ్బకే పోతుంది. ఓం లఘులస్కు ఓం బుస్కు పట్టరా ఆవురా ఆగేసాయి. దొడ్డి గిడ్డికి ఏది పెట్టదు. మళ్ళీ ఇప్పుడంతా దొడ్డికి కూడా రాదు. మంచిగా ఎట్లా ఉంటాయి కడుపులో చల్లగా లేదురా అట్లా ఉంటది. ఇదేంది కూర లాకుంది కోటరా గీటర్ కాదురా అది మంత్రి ఇచ్చిన ఏదైతే తాగినావు తగ్గుతుంది.
తగ్గింది నీకేం కావాలరా? బాగా నీకేం తగ్గాలరా? ఏం తగ్గాలి? డెడ్కి దొడ్డికి తగ్గాలి. దొడ్డికి తగ్గుతుంది. ఏరా తగ్గిందా? తగ్గింది ఓకే. జింక చిక్క. ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. అరే నాయన, నేను మందు పోసి వాళ్ళకు దుడ్డి తక్కువ కావడం ఏందో పిచ్చోళ్ళు ఏమో అర్థం కాదు. ఇప్పుడున్న జనాలకు కూడా ఏదైనా మంత్రాలు తంత్రాలు అయ్యి అనేదో 4 ముచ్చట్లు 4 మాయ మాటలు చెప్తేనే ఊకేనే నమ్ముతారు. ఏం తగ్గుదో ఏమో, తగ్గింది అన్నాడుగా. ఇక పోనీ ఈ బిజినెస్ కంటిన్యూ చేయాల్సిందే. దీని మీద కూడా లాభాలు బాగానే ఉన్నాయి. మందు తిరిగ మందు వస్తుంది, సుక్క తిరిగ సుక్క, ముక్క తిరిగ ముక్క. మంచిగుంది బిజినెస్. కంటిన్యూ చేస్తా, తగ్గేది లేదు. ఇక చేస్తూనే ఉండాలి. ఇదే బిజినెస్, ఇదే వ్యాపారం. ఈ వ్యాపారం కూడా ఎప్పుడు కొనసాగిస్తూనే ఉండాలి. ఈ గుంటు ఉన్నంత వరకు మనకి ఏ బాధ లేదు, ఏ సాగు లేదు. ఈ గుంటు ఉంటే చాలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. శతపడి అనేది ఇంకా సిరీస్ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అట్లా వస్తుంటూనే ఉంటాయి. మంచి కామెడీ ఉంటది. సో ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మా ఎంటర్టైన్మెంట్ ని మీరు మిస్ అయిపోతారని అనుకుంటున్నాను. మీరు మంచోళ్ళు, నాకు తెలుసు. మీరు షేర్ చేస్తారు, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మరొకసారి మా యాక్టర్స్ తోటి అందరం మనం ఒకసారి షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పాం. ఓకే ఫ్రెండ్స్, గంట అయితే కొట్టాలి ఫ్రెండ్స్. షేర్, లైక్, సబ్స్క్రైబ్ A to Z Elevation. థ్యాంక్ యూ. గంట కొట్టండి ఫ్రెండ్స్, గంట కొట్టండి.